బ్రేకింగ్ న్యూస్. బీహార్లోని కైమూర్ జిల్లా ప్రాంతంలో ఒక వింత ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పెళ్లి అకస్మాత్తుగా ఆగిపోయింది. దీనికి కారణం ఏంటంటే వరుడి చేతులు వణకడమే. వధువు నుదుటిన సింధూరాన్ని పెడుతున్న వరుడి చేతులు వణకడంతో ఆ పెళ్లి కుమారుడిని నేను పెళ్లి చేసుకోను, తాను ఒక పిచ్చివాడంటూ వధువు పెళ్లికి నిరాకరించింది. మొత్తం ఈ వివాదం అయితే పోలీస్ స్టేషన్కి సైతం చేరింది. దీనికి ఏంటంటే వధువు వరుడు పెళ్లి నిశ్చయించిన తర్వాత వధువు తరపు బంధువులు కుటుంబ సభ్యులు వరుడికి ₹1,00,000 కట్నం పోశారు. ఈ తరుణంలోనే తిరిగి ఆ ₹1,00,000 ఇవ్వాల్సిందని వధువు కుటుంబ సభ్యులైతే వరుడి కుటుంబ సభ్యులను కోరారు. కానీ వరుడి కుటుంబ సభ్యులు ₹1,00,000 పెళ్లికే ఖర్చు అయిపోయానని, మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. తీరా ఈ వాగ్వాదం మొత్తం పోలీస్ స్టేషన్కి చేరింది. ఇక పోలీస్ స్టేషన్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. మొత్తానికి పోలీసులు సైతం దీన్ని ఎలాంటి పరిష్కారానికి అయితే తీసుకురాలేదు. మొత్తం మీద ఎవరి ఇళ్లకు వారు వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై మనకు కంప్లీట్ గా వోల్గా న్యూస్ లో దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. इनको बताएं क्या नाम है आपका? नाम बोलिए आप। पवन कुमार। कहाँ घर है? बिजाड़ी। क्या हुआ था? गए थे शादी करने। हाँ। वहाँ सिंदूर भरने थे, तैयार हुआ था, हाथ मिल गया, लड़की चला भाग गई। लड़की ने क्या बोला? भागी गई। हाँ? शादी नहीं करेंगे बोली। लड़की क्या कर लेगा? लड़की बोली कि पागल है। लड़का पागल है, शादी नहीं करेंगे। రైట్, మొత్తం మీద బీహార్ కైమూర్ జిల్లాలో ఈ హైడ్రామా అయితే జరిగింది. ఈ పెళ్లిలో అయితే పెళ్లి కొడుకు అయితే పిచ్చివాడు అంటూ పెళ్లి కూతురు అయితే అతన్ని పెళ్లికి నిరాకరించింది. అయితే మొత్తం మీద వీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకుతో మాట్లాడించే ప్రయత్నం అయితే అక్కడున్న పోలీసులు కానీ మీడియా ప్రతినిధులు కానీ చేసినట్టు తెలుస్తుంది. వీటిని అయితే అక్కడ ఆయన స్పష్టంగానే మాట్లాడినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి మరి పెళ్లి కూతురు ఎందుకు నిరాకరించింది? కేవలం చేతులు వణకడంతోనే, అంటే పెళ్లి కూతురు నుదుటిపై సింధూరాన్ని పెట్టే క్రమంలోనే అతని చేతులు వణకడంతోనే ఈ పెళ్లికి ఆమె నిరాకరించిందా, లేదు అంటే ఇంకా ఏదైనా విషయం ఉందా అనేది తెలియాల్సింది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దీని కింద నెటిజన్లు కూడా చాలా కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారిద్దరి మధ్య కూడా ఎలాంటి అంటే కారణాలు ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నెటిజన్లు అయితే వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయికి ఇతరుతో ఎవరితోటైనా ప్రేమ వ్యవహారం లాంటిది ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి నెటిజన్లు కూడా మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి తండ్రి మాట కాదనలేకనే పెళ్లిపీటల వరకు ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చినట్లు కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద పెళ్లి ఆగిపోవడానికి కారణమైతే వరుడు చేతులు వణకడమే, నుదుటిపై సింధూరం పెడుతున్న క్రమంలో వరుడి చేతులు వణకడమే ఈ మొత్తానికి కారణము అని చెప్పేసి అయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా పెళ్లిలు ఆగిపోతాయా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. नाम बोलिए आप। पवन कुमार। कहाँ घर है? बिजाड़ी। क्या हुआ था?